బాగి వాంతులు చేసుకుంటుంది. వెంటనే బాగి అత్తయ్య బాగిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి బాగి చెవులు పట్టుకుంటుంది. అమ్మా బాగి, కళ్ళు తిరుగుతున్నాయా అని అత్తయ్య అంటే, అవును అత్తయ్య అని బాగి అంటుంది. మనోహరి వాళ్ళిద్దరిని చూస్తూ కంగారు పడిపోతుంది. నా బంగారు తల్లి, అయ్యయ్యో నువ్వెక్కువసేపు నిలబడకూడదు, పద లోపలికి పద అంటూ బాగిని అత్తయ్య లోపలికి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెడుతుంది. చాలా సంతోషంతో అమర్ అని గట్టిగా అమర్ని పిలుస్తుంది. అక్కడికి అందరూ వస్తారు. ఏంటమ్మా పిలిచావని అమర్ అంటే, నీకొక శుభవార్త చెప్పడానికి పిలిచాన్రా అని అమ్మ అంటూ ఉండగా అందరూ అలాగే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఇలాంటి ఒక రోజు వస్తుందని అనుకున్నాను, కానీ ఇంత తొందరగా వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కాళ్ళు చేతులు ఆగడం లేదు అని అమ్మ చాలా సంతోషంతో అంటూ ఉంటే, ముందు విషయం చెప్పు అమ్మ అని అమర్ డౌట్గా అడుగుతాడు. నీ భార్య వాంతులు చేసుకుంది అమర్ అని నాన్న అంటాడు. మనోహరి ఒక్కసారిగా నోరు వెళ్ళబెట్టుకొని షాక్ అవుతుంది. ఇక అమర్ కూడా షాక్ అవుతూ బాగి వైపు చూస్తాడు. బాగి కూడా ఏం అర్థం కానట్టు అమర్ వైపు చూస్తుంది. కంగ్రాట్స్ మ్యామ్ అని అనామిక బాగితో చెప్తుంది. బాగి సైలెంట్గా ఉంటే అమర్ వాళ్ళ అమ్మ బాగిని సంతోషంతో హక్ చేసుకుంటుంది. ఇక అమర్ కాస్త పక్కకు వెళ్ళి బాగి వైపు చూస్తూ ఉంటాడు. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.